బాలయ్య బాబు రేంజ్ తెలుగు రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దులు దాటి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయింది. వరుసగా 4 హిట్లు సాధించిన నందమూరి నటసింహానికి పాకిస్తాన్ లోనూ జైజీలు పలుకుతున్నాయి. రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డాకు మహారాజ్ సినిమా పాకిస్తాన్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అది థియేటర్ లో కాదు, ఓటీటీలో. ఈ మధ్య ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి టాక్ తెచ్చుకుంది. పాకిస్తాన్ లో కూడా టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది. మంచి వ్యూస్ సాధించింది. అలా బాలయ్య బాబు యాక్టింగ్ కు మన పొరుగు దేశంలో కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. పాకిస్తాన్ లో మాత్రమే కాదు, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో కూడా ఇదే రేంజ్ లో డాకు మహారాజ్ గర్జిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో టాప్ 2 లో నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుంది. సత్తా చాటుకుంటున్నాడు. ఇది తెలిసి బాలయ్య బాబు ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్ రేంజ్ లో వేడుకలు చేసుకుంటున్నారు. నటసింహ అనేది ఇంటర్నేషనల్ రేంజ్ అంటూ తొడగొట్టి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. కొట్టిన బాలయ్యే, పెట్టిన బాలయ్యే, ఈస్ట్ ఆర్ వెస్ట్, బాలయ్య బాబు ఇస్ ద బెస్ట్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మలయాళంలో కూడా కొత్తగా బాలయ్యకు ఫ్యాన్ సర్కిల్ ఏర్పడుతుంది. కొందరైతే ఈ మూవీని నేరుగా మలయాళం వర్షన్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదేమో అని చెప్తున్నారు. బాలయ్య కూడా పాన్ ఇండియా హీరో అయి ఉండేవాడు కదా అని అభిప్రాయపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూసి కొందరు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు బాలయ్య సినిమాల్లో అతిగా ఉండే సీన్లను మలయాళ అభిమానులు ట్రోల్ చేసేవారని, అలాంటి వాళ్ళు ఇప్పుడు డాకు మహారాజ్ చూసి షాక్ అవడమే కాదు, బాలయ్యకు ఫ్యాన్స్ కూడా అవుతున్నారని మన దగ్గరి సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇది గతానికి ఇప్పటికీ బాలయ్యలో వచ్చిన మార్పుకు నిదర్శనం అని కూడా విశ్లేషిస్తున్నారు. నిజమే, గతంలో బాలయ్య చేసిన సినిమాలు విమర్శలకు గురయ్యాయి, విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యాయి. అభిమానులు బాధపడేంతగా కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన సినిమాలతో బదులిస్తూ వరుసగా 4 బ్లాక్ బస్టర్ సినిమాలతో తానేంటో, తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు బాలయ్య. అందుకే పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, యుఏఈ అయినా జై బాలయ్య అని వినిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ ట్రెండ్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.